నేను పదే పదే చెప్తున్నానండి, ఒక్కసారి మనసును లగ్నం పెట్టి ఆలోచించండి. అసలు ఈజీగా తీసుకోకండి. ఒకసారి నేను చెప్పింది వినండి. మీరు వాడుతున్న మొబైల్ నంబరు అదృష్టాన్ని తీసుకొచ్చే నంబరా కాదా అని మీరు తెలుసుకున్నారా? నిజమండి. ఒక్కసారి వాడండి. యూనివర్సల్ నంబర్ అని అదృష్ట సంఖ్యాబలం ఉన్నటువంటి యూనివర్సల్ నంబర్లు దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి? మొబైల్ షాపులలో దొరుకుతాయి. వాళ్ళకేం వందలు, వేలు, లక్షల రూపాయలు ఇవ్వనవసరం లేదు. జస్ట్ 300 రూపాయలు పెడితే సిమ్ వస్తుంది, అయిపోయి. మీ జన్మ జాతకానికి మీరు వాడుతున్న మొబైల్ నంబర్ యూనివర్సల్ నంబర్ అయితే చాలు. ఈ యూనివర్సల్ నంబర్ కనుక మనం ఉంటే వ్యాపారస్తులకు డబ్బు బాగా సంపాదిస్తారు. ఫోన్పే, గూగుల్ పే ఇట్లా బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకుంటారు, ఆధార్కు లింక్ చేసుకుంటారు, పాన్ కార్డుకు లింక్ చేసుకుంటారు. నిజమండి. ఒకసారి చేసి చూడండి. ఎవరైనా గవర్నమెంట్ టెండర్లు వేసేవాళ్ళు, షేర్ మార్కెట్లు నడిపేటువంటి వారు, ఏదైనా లాటరీ స్టిక్కర్స్ కొట్టున్నటువంటి వారికి ఈ యూనివర్సల్ నంబర్ చేతిలో ఉంటే ఏంటంటే ఆకస్మికంగా అదృష్టాన్ని ఇస్తుంది. ఒక ఇనుమును అయస్కాంతం ఎలా లాగేస్తుందో అదృష్టాన్ని కూడా యూనివర్సల్ నంబర్ మీకు అదే విధంగా లాగేస్తుందండి. కాస్మిక్ ఎనర్జీ. మీరు యూనివర్సల్ నంబర్ కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి షాప్లోకి వెళ్ళి మొబైల్ సిమ్ కార్డు అడగండి. వాళ్ళు ఒక 10 ఇస్తారో, 20 ఇస్తారో, 30 ఇస్తారో, అవి మన ఆఫీస్ వాళ్ళకి చెప్పండి. చెప్తే వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం యూనివర్సల్ నెంబర్ అని చూసి మీకు ఇస్తారు. అది అండర్లైన్ చేస్తారు, అది రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదు మీరు వేరే దేశంలో ఉన్నాం, వేరే రాష్ట్రంలో ఉన్నాం, వేరే కంట్రీలో ఉన్నాం అనుకుంటే మీరు ఒక సైట్ అడ్రస్ చెప్తాను, ఆ సైట్ అడ్రస్ రాసుకోండి. universal.ramkrishnihan.com లోకి వెళ్ళండి. వెళ్తే యూనివర్సల్ నెంబర్ అనేది కూడా మీరు ప్రాసెసింగ్ ఉంటుంది. ఆ ప్రాసెసింగ్ పూర్తయిన తర్వాత మీకు యూనివర్సల్ నెంబర్ అనేది వస్తుంది. ఒక్కసారే పనిచేస్తుందండి. ఒక్కసారి యూనివర్సల్ నెంబర్ బ్లింక్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ వెళ్ళడానికి ఉండదు. ఎందుకంటే ఒక్కరికి ఒకే యూనివర్సల్ నెంబర్ ఉంటుంది. మనం మల్టిపుల్గా మనం చేస్తే పనిచేయదండి. ఒకేసారి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా మొబైల్ నెంబర్ యూనివర్సల్ నెంబర్గా పెట్టుకోండి. అదృష్టాన్ని పొందండి.